నమస్తే, దిస్ ఈస్ డాక్టర్ దివ్య ఫ్రమ్ ఆయుర్కుశలం. ఎక్కువ శాతం మంది సాధారణంగా చేసే ఈ చిన్న చిన్న తప్పులే వారి జీర్ణక్రియను మెల్లగా దెబ్బతీయడం లేదా మందకొండిగా జరిగేలా చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తీసుకోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం, ఆహారం తీసుకున్న వెంటనే అధిక మోతాదులో ఫ్రూట్స్ తీసుకోవడం, ముందు తీసుకున్న ఆహారం అరగకముందే వెంటనే మరలా ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరియు అనారోగ్యకరమైన ఆహారాన్ని కలిపి తినడం, రాత్రి భోజన సమయాలలో అధిక మోతాదులలో హెవీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, అధిక తీపి పదార్థాలు భోజన సమయం దాటిన తర్వాత తీసుకోవడం, పరగడుపున కాఫీ, టీలు, పుల్లటి పదార్థాలు తరచూ తీసుకోవడం, అజీర్తి కలిగినప్పుడు కొద్దిపాటి ఫాస్టింగ్ అనగా లంఘనం కూడా ఉండకుండా తరచూ మళ్ళీ ఆహారం తీసుకోవడం, తినడానికి ముందు ఇంకా తినేటప్పుడు ఎక్కువగా నీళ్లను తాగడం, ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఇంకా రీహీట్ చేయబడిన ఆహారం తరచూ తీసుకోవడం, చల్లని ఆహార పదార్థాలు మరియు వేడి ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం, ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరగా తినేయడము, ఆహారం తరువాత అధిక చల్లని ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం, భోజనం తరువాత కొద్దిపాటి శారీరక శ్రమ, కదలిక కూడా లేకపోవడం, కోపం, అధిక ఒత్తిడి, ఆందోళనతో కూడి ఆహారాన్ని సేవించడము, విరుద్ధాహారం అనగా విరుద్ధ ఆహార కలయికలను తరచూ తీసుకోవడం, కొద్దిపాటి ఆకలి కూడా లేని సమయాన బలవంతంగా ఆహారాన్ని స్వీకరించడం, ప్రతిరోజు అకాల భోజనం అనగా సమయానికి భోజనం చేయకపోవడం అనేది ఎక్కువ రోజులు కొనసాగించడం. ఈ విధమైన ఆహారపు అలవాట్ల వలన జీర్ణక్రియ దెబ్బతిని ఆమము అనగా సరిగా జీర్ణం కాని ఆహారము ఇంకా విష పదార్థాలుగా టాక్సిన్స్గా ఏర్పడటానికి దారితీస్తాయి మరియు వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి.